దేవుని ఆత్మీయ స్పర్శ కలిగిన వారందరి సోపా ఒక్కటే, దేవునికి సంతోషకరంగా నేను జీవించాలి అనేది. దానికి రకరకాల సమస్యలను చూపించుకుంటూ ఇబ్బంది పడతా ఉంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి దీని నుంచి మనం బయటపడేది ఎట్లా? ఆ రాజీ పడని అనుభవాల్లోనికి మనం వచ్చేది ఎట్లా? మనం ఎండిపోయిన స్థితి నుంచి మరలా జీవాన్ని పొందేది ఎట్లా అన్నది ఒక ప్రశ్న. అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? రైట్. అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. తమ స్థితిని కొంతమంది గుర్తించారు, దాని నుంచి ఎలా విడుదల పొందాలనే ప్రశ్న వేసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఆనాడు అనుకున్నట్టు, అయ్యో మన ఎముకలు ఎండిపోయెను, మనకి ఇక ఆశ ఏమాత్రము లేదు, మన ఆశలన్నీ విఫలమాయను, మనము నశించిన వారం అయిపోయాము, మన పని అయిపోయింది అనుకున్నారు. ఈరోజు మనలో అనేక మంది ఇలానే అనుకుంటున్నారు. తిరిగి చూసేసరికి విపరీతమైన అప్పులు అయిపోయినాయి. బయటపడే దారి అర్థం కావట్లా. ఎట్లా చేశామో అర్థం కావట్లేదు అన్నయ్య, ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావట్లా. మొత్తానికి తిరిగి చూసేసరికి అప్పులు తలంతా మునిగిపోయేంత అప్పులు అయిపోయినాయి అన్నయ్య. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, నాకు చాలా అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో ఇట్ట కాదు, ఇట్లా దాదాపు మొత్తం అన్ని చేతులు లేచినాయి. ఇంత అప్పులు యాడ్ చేశారండి. సరే చేసేది ఏముందిలే. రైట్. కొంతమంది శరీర రోగాలతో బాధపడుతున్నవారు, ఇది అంత శరీర సంబంధమైన సమస్య. శరీర సంబంధమైనటువంటి పోరాటానికైనా ఆత్మీయ పోరాటానికైనా సమాధానం మన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. స్తోత్రం. రాజీ పడొద్దు అని దేవుని పిలుపందుకున్నాం. సాల్మన్ అన్నకి మీరు చెప్తారు, అనయా తెగ చెబుతున్నావు రాజీ పడొద్దు అని. మాకు కూడా అంతే ఉంది, రాజీ పడొద్దని. కానీ రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం. స్తోత్రం. రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అన్నయ్య. నువ్వు చెప్పినప్పుడు గట్టిగానే తీర్మానాలు చేస్తున్నావు, కానీ మా వల్ల కావట్లా. ఇక దాటి అవతలకు పోతే మైండ్ ఏదో మారిపోతుంది. మెంటల్ హాస్పిటల్ కానీ ఇంజక్షన్ చేసినప్పుడు కదలకుండా వండుకొని తర్వాత బయటికి పోని మళ్ళీ కేకలు వేసినట్టు అయిపోయింది మా బతుకు. స్తోత్రం. మానసిక రోగులు చూసారా మీరు? ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ మత్తు దిగ్గానే గందరగోళం చేస్తున్నట్టుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన వాక్కు చేత సంధించబడినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఈ క్లైమేట్ దాటి అవతలకు పోగానే మళ్ళా బలహీనపడిపోతున్నాం. ఎట్లా? ప్రయత్నించి శరీర సంబంధమైన సమస్యలతో పోరాడి విసుగు చెందారు. ఆత్మ సంబంధమైన పోరాటములో పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ప్రయత్నించి విసిగిపోయి రాజీ పడిపోయారు. మళ్ళా విచిత్రం ఏంటో తెలుసా? దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూనే అలా ఉండలేకపోతున్నాం అని రాజీ పడిపోయారు. దీనంతటికి కారణం ఏంటి? దాని నుంచి విడుదల వచ్చే మార్గం ఏమిటి అంటే, దానికి ముందే ఆన్సర్ చెప్పాను. అది మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? ఏ పోరాటంలో అయినా జయము దేవుని చేతుల్లో ఉంది, కానీ మనుషులమైన మన చేతుల్లో లేదు. ఇప్పుడు పాయింట్ చెప్తా. దేవుడు తన వాక్కును పంపినప్పుడు, ప్రవక్త అలా ప్రవచించినప్పుడు, అప్పటిదాకా అచేతనమై పడున్న ఎముకలలో ఒక కదలిక వచ్చింది. అవన్నీ కూడా క్రమముగా ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే క్షణాలలోనే చల్లా చెదురుగా పుర్రె ఒక దగ్గర, పళ్ళు ఒక దగ్గర, చేతుల ఎముకలు ఒక దగ్గర, కాళ్ళ ఎముకలు ఒక దగ్గర, ఫింగర్స్ బోన్స్ ఒక దగ్గర, పాదాల వ్రేళ్ల ఎముకలు ఒక దగ్గర, అంతా చల్లా చెదురైపోయిన ఎముకలన్నీ దైవజనుడు ప్రవక్త ప్రవచించగానే, దేవుని వాక్కు బయలువెడలగానే అన్ని టప ఒకదాంతో ఒకటి కలిసిపోయి మొత్తం క్రమంగా పేర్చబడ్డాయి. అస్థిపంజరం ఏర్పడింది, స్కెలిటన్ ఏర్పడింది. తర్వాత వాటి మీద మాంసము కప్పబడింది, చర్మము కప్పబడింది, నరములు అల్లబడ్డాయి. అయిపోయింది.
అప్పటిదాకా ఎండిపోయిన ఎముకల్లా చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఆ ఎముకల గుట్ట కాస్త మొదట ప్రవచించినప్పుడు ఏమై ఉంది, వాటి మీదకి ఏమొచ్చింది, అవన్నీ క్రమంగా పేర్చబడ్డాయి. వాటి మీద చర్మం కప్పబడింది, దాని మీద మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి. ఫైనల్గా పైన కప్పబడిన చర్మం కూడా కప్పబడింది. ఇప్పుడు ఒక్క దెబ్బలో వాళ్ళు ఏమైపోయారు? పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. మనుషులు అయిపోయారు లేదా? అయిపోయారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మనుషులు గాల, శవములై ఉన్నారు. చచ్చిపోయిన డెడ్ బాడీని చూసి నువ్వు మనిషి అంటావా లేకపోతే శవం అంటావా? అది ఎండిపోయిన ఎముకలకి ఇప్పుడు టైటిల్ మారింది. ఫస్ట్ ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు అవన్నీ క్రమంగా పేర్చబడి మాంసం వచ్చి నరములల్లబడి చర్మం కప్పబడిన తర్వాత టైటిల్ మారింది, ఇప్పుడు శవమైంది. కొంతమంది ఎండిపోయిన ఎముకల స్థాయి నుంచి శవముల స్థాయికి వచ్చి అట్టాగారు. దేవునికి స్తోత్రం. ఈ శవముల వల్లే ఉన్నవాళ్ళు ఎండిపోయిన ఎముకలను చూసి ఏమనుకుంటారు తెలుసా? మరి నేను వాళ్ళంత దరిద్రం కాదులే. ఎవరంత దరిద్రం కాదు? ఎండిపోయిన ఎముకలు అంత దరిద్రం అయితే కాదులే, సమ్ బెటర్. దేవుడు అంటున్నాడు, ఆ ఎండిపోయిన ఎముకలు నువ్వైతే శవం, వాటి వల్ల ప్రయోజనం లేదు, నీ వల్ల కూడా ప్రయోజనం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాడు ప్రవక్తని, నరపుత్రుడా చెప్పు ఏమైంది? ఎండిపోయిన ఎముకలు శవములు అయ్యాయి తండ్రి. ఇవి బ్రతకగలవా? నీకే తెలుసు నాయన, చెప్పు. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వారి మీద ఊపిరి విడవమని చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవాత్మ, దేవుని ఆత్మ, ఆ ఆత్మ ఊపిరి విడవక మునుపు కాళ్ళున్నాయి, నడవట్ల, చేతులున్నాయి, కదలట్లా, కళ్ళున్నాయి, చూడట్లా, చెవులున్నాయి, వినట్లా, నోరుంది, మాట్లాడట్లా, బ్రెయిన్ ఉంది, థింక్ చేయట్లా. ఉన్నాయా లేవా? దేవుడు మొదట ప్రవచింపజేసినప్పుడు అన్నీ వచ్చినాయా లేదా? పెద్దగా చెప్పండి. ఏదండి? ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, కానీ పని చేస్తున్నాయా? రైట్. జీవాత్మ రా, వచ్చి వీరి మీద ఊపిరి విడు. ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వారి మీద ఊపిరి వదిలాడో, ఆ ఊపిరి వారి నాసికారంధ్రములోనికి వెళ్ళి ఆ మృత కళేబరాలన్నీ కూడా సజీవ సైన్యమై, అద్దుగో దేవునికి స్తోత్రం కలుగును గాక, అద్దుగో ఎప్పుడైతే ఆ జీవవాయువు ఊపిరి, దేవుని ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశించిందో, అద్దుగో చూడండి, ఇక కళ్ళు పనిచేయటం మొదలుపెట్టాయి, శరీరాలు కదలటం మొదలుపెట్టాయి, కాళ్ళు నడవటం మొదలుపెట్టాయి, చేతులు కదలటం మొదలుపెట్టాయి, సర్వ శరీరము పనిచేయటం ప్రారంభమైంది. ఎప్పుడు 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 జరిగింది? ఎప్పుడు జరిగింది? జీవాత్మ వచ్చి ఊపిరి విడిచినప్పుడు జరిగింది. అప్పుడు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదెను తోటలో ఆదామును నిర్మించినప్పుడు అచ్చం ఇలానే జరిగింది. నేల మంటితో దేవుడైన యెహోవా మొదటి మానవుణ్ణి నిర్మించాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి కాళ్ళు చేశాడు, చేతులు చేశాడు, కళ్ళు చేశాడు, నోరు చేశాడు, పళ్ళు చేశాడు, ఒళ్ళు చేశాడు, చెవులు చేశాడు, ముక్కు చేశాడు, చెక్కిళ్ళు చేశాడు, మొత్తం చేశాడు. కానీ కాళ్ళు ఉన్నాయి, కదలటల్లా, చేతులు ఉన్నాయి, పని చేయటల్లా, కళ్ళు ఉన్నాయి, చూడట్లా, చెవులు ఉన్నాయి, వినట్లా, అన్నీ ఉన్నాయి, కానీ ఒక శవము వలె ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఏం చేశాడు? నాసికారంధ్రములలో, ఎవరి నాసికారంలో?
ఎవరి నాసికారంధ్రములో? ఆదాము యొక్క నాసికలో అని ఊదాడు. ఎప్పుడైతే ఆ ఊపిరి, దేవుని నోటి ఊపిరి, ఆత్మ ఆదాములోనికి ప్రవేశించిందో అప్పటిదాకా అన్నీ ఉన్నాయి కానీ పని చేయట్లా. ఎప్పుడైతే ఆ జీవాత్మ ప్రవేశించిందో అప్పుడు పనిచేయటం మొదలుపెట్టాయి. స్తోత్రం చెబుతారా? దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? చాలా అనుకుంటాం కానీ చేయలేం. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగూ చేయుట నాకు కలుగుటలేదన్నాడు. రోమాపత్రిక 7:18. సాయంత్రం చూసుకుందరు కానీ నాకెళ్ళి చూడండి. అన్నీ ఉన్నాయి కానీ చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చెయ్యగోరని కీడే చేస్తున్నాను. ఎందుకు ఇలా అయిపోతున్నాను? ఆ తర్వాత 8వ అధ్యాయంలో అంటాడు, అయితే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను, అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ఎప్పుడైతే ఇది నా వల్ల కావట్లేదు అన్నాడో తక్షణమే అక్కడ ఆత్మ అని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఆత్మ. ఈరోజు ఇప్పుడు మన పిల్లలు తబలా కొడుతున్నారు, పాపం వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తున్నారు, సేవకులు వింటున్నారు, విశ్వాసులు వింటున్నారు, ఈ తిప్పేవాడు తిప్పుతున్నాడు, అటు తీసేవాడు తీస్తున్నాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్నారు. కానీ వీరిలో ఎవరి మీదికైనా దేవుని ఆత్మ తన ఊపిరిని వదిలాడా, వాడి క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి, వాని క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి, వాని ఆలోచన శక్తివంతమవుతుంది, వాని క్రియ ప్రభావాన్ని పొందుకుంటుంది. అక్కడ ఆగిపోడు వాడిని అక్కడ ఆపలేరు. వాని మనసు ఇంకొక వైపుకు లాగుతూ ఉంటుంది. నేనేంటి ఇక్కడే ఆగానింది, ఇది కాదు కదా, నేను ఇంకా చేయాల్సింది వేరుగా ఉంది కదా, చాలా ఉంది కదా. దేవుని ఆత్మ ఒకరి మీదకి వచ్చి ఊపిరి వదిలినప్పుడు వాని ఆలోచనలు మార్పు చెందుతాయి, వాని కర్తవ్యం వానికి బోధపడిద్ది, వాని కళ్ళు వెలిగించబడతాయి. అప్పటిదాకా వెలిగించబడవు. ఏదో ఆ మాట ఈ మాట విన్నప్పుడు అలా చేయాలి ఇలా చేయాలి, మనం కూడా చేద్దాం అనుకుంటేనే బతుకాలం గడిచిపోద్ది. చూద్దాం కాదు. దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రభావం మన మీదికి దిగి వచ్చినప్పుడు, దేవుని ఊపిరి మన లోపలికి ప్రవేశించినప్పుడు చూద్దాం కాదు. చెయ్యకపోతే దానికి అర్థమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలి